వెల్కమ్ బ్యాక్. లోక్సభలో అధికార విపక్షాల నడుమ వారం రోజులుగా సాగుతున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది అని చెప్పొచ్చు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది కాంగ్రెస్. ఆ దిశగా 103 మంది సభ్యుల సంతకాల సేకరణ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. అదేవిధంగా సభలో పలు ప్రశ్నలు ఏదైతే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయో వాటికి సమాధానం చెప్పడానికి కూడా ప్రధాని రావట్లేదు. ఏదైనా అంటే భద్రతా కారణాలతో రావట్లేదు అన్నటువంటి నింద వేస్తున్నారు అనేది అక్కడ విపక్షాల వాదన. మరి మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు దిలీప్ ఆచారి గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ ఆచారి గారు నమస్తే అండి. అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, నమస్తే అండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. దిలీప్ ఆచారి గారు, మీరే చెప్పాలి. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని రాలేదు, ఎట్ ద సేమ్ టైం మాట్లాడతామన్నటువంటి రాహుల్ గాంధీ గారికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇది కరెక్టేనా? సో అవిశ్వాస తీర్మానం అంటే స్పీకర్ ఏకపక్షంగా అధికార పక్షం వైపే ఉంటూ వీళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అన్నటువంటి దానిపై వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి కూడా ముందుకెళ్తున్నారు. 103 మంది సంతకాల సేకరణ కూడా కంప్లీట్ చేశారు. సో ఏంటి? నమస్తే అండి. మీకు అదేవిధంగా తోటి ప్యానలిస్టులకి అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి శుభోదయం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా అవసరం ఉన్న విషయాలను ప్రస్తావించరు, అవసరం లేని విషయాలను వెతుకుతారు వాళ్ళు. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైనాయండి. బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైన తర్వాత రేపు 13వ డేట్ వరకు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెడితే ఎప్పుడు వస్తుందండి ఆ తీర్మానం చర్చకు? 14 రోజుల సమయం కావాలి. అంటే మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లో అది చర్చకు వచ్చే అవకాశం ఉంటది. మీరు అంటే ఇది దృష్టి మళ్లించడం కోసమా, లేదనుకుంటే మీకు అది చాలా ఇంపార్టెంట్ విషయమా? మీకు ఏ విషయం ఇప్పుడు బడ్జెట్ పైన మాట్లాడడానికి మీకు అవకాశం లేదు. ఎందుకంటే బడ్జెట్ అది సర్వరోగ నివారణ లాగా ఒక సంజీవన్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ పైన మీకు ఏమి అభ్యంతరాలు లేవు. కనుకనే ఇంకా బడ్జెట్ పైన మాట్లాడడానికి ఏ అంశం లేక మీరు ఒక కొత్త అంశాన్ని వెతుక్కొని వచ్చి స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం అని చెప్పి ఎన్నిసార్లు పెడతారండి స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం? ప్రతిదానికి మీరు హుందాగా వ్యవహరించండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొన్ని హద్దులు అనేటివి ఉంటవి. వాటిని మీరకుండా మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను అనుమతించడం కోసం సిద్ధంగా ఉన్నా అని చెప్పినారు స్పీకర్ గారు. కానీ దాన్ని పట్టించుకోకుండా నేను మాట్లాడాల్సిందే మాట్లాడతా, అవి నిబంధనలకు లోబడి ఉన్నదా లేదా అనే అంశము నాకు సంబంధం లేదు, నేను మాట్లాడతా అని అంటే ఎట్లా అనుమతిస్తారండి? మీరు ఒక పబ్లిష్ కాని పుస్తకాన్ని కాంగ్రెస్ మహిళా ఎంపీలకు సంబంధించి భద్రతాపరమైనటువంటి ఆరోపణలు ఏవైతే అసంబద్ధ ఆరోపణలు చేశారో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు కదా, దానికి ఏంటి సమాధానం? అదేనండి, ఇది క్రోనాలజీ చెప్తా ఉన్నా. వారు ముందుగా జనరల్ నరవానే పుస్తకాన్ని ఉటంకిస్తూ మాట్లాడుతున్నా అని చెప్పి వారు మొదలు పెట్టిండు చర్చ. కానీ జనరల్ నరవానే రచించిన పుస్తకం ఇప్పటి వరకు పబ్లిష్ కాలేదు, ప్రచురితం కాలేదు. స్పీకర్ గారు అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ప్రచురింపబడని ఒక పుస్తకాన్ని మీరు అనామత్ తీసుకొని వచ్చి సభలో ప్రస్తావించి ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం కోసం, అది కూడా ఒక దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తే విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి, నిబంధనలు సరిపోవు అని చెప్పి స్పీకర్ రూలింగ్ ఇచ్చిర్రు. దాని తర్వాత కూడా పదే పదే మీరు అదే అంశాన్ని పట్టుకొని మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తే స్పీకర్ నిబంధనలకు అనుకూలంగా లేదు కాబట్టి నేను అనుమతించనని చెప్పారు. మీరు దానిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ గారిని మాట్లాడనీయ లేదు అని చెప్పి ఈ రోజు అవిశ్వాస తీర్మానం తీసుకొని వచ్చారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు, బడ్జెట్ ప్రసంగంకి సమాధానం ఇచ్చే సందర్భం లోపల నరేంద్ర మోడీ గారు ఆ రోజు సాయంత్రం వారు సమాధానం ఇవ్వాల్సిన సమయంలో వారి రాక కంటే ముందే మహిళా ఎంపీలందరూ కూడా పోయి ప్రధానమంత్రి గారి ఆసీనమయ్యే ఆ కుర్చీ దగ్గరికి పోయినరు ఒక బ్యానర్ను పట్టుకొని. ఏవి కూడా నిబంధనలకు అనుకూలంగా లేవు. ప్రధానమంత్రి స్థానం దగ్గరికి అనుమతి లేకుండా పోవడానికి అవకాశం లేదు. మీరు ఒక దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి
వారి ఇండి గఠబంధన్ లో ఉన్న ఒక మహిళా ఎంపీ స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో స్పీకర్ అప్రమత్తమై అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు రావద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. అందుకనే రాలేదు. అంతకంటే ముందు జరిగిన గలాట చూసినాం కదా, ఎంత దూకుడుగా దుందుడుకుగా ప్రధానమంత్రి సీట్ దగ్గరకు వచ్చి ఆ సీట్ మీద నిలబడి వారు కేరింతలు కొడుతూ నినాదాలు చేస్తూ ఒక అరాచకమైన పరిస్థితిని క్రియేట్ చేశారు కదా. ఆ సందర్భంలోనే ప్రధానమంత్రి గారు రాలేదు. కనుక మేమేమంటున్నాం అంటే, మీరు ప్రజాస్వామ్య పరిస్థితుల పద్ధతుల లోపల భారత రాజకీయాల్లో ఒక శక్తివంతమైన పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక అరాచకమైన పద్ధతులకి మీరు సిద్ధమైనరు అని చెప్పి ఈ చర్యలు తేటతెల్లం చేస్తా ఉన్నాయి. అంటే వాళ్ళు అంటున్నారు ఏదైతే అంశాలు లేవనెత్తుతున్నారో, ఒకవైపు అమెరికా భారత్ ట్రేడ్ డీల్ కావచ్చు, ఇప్పుడు నరవణి బుక్ సంబంధించి కావచ్చు, ఆర్మీ చీఫ్ బుక్ సంబంధించి కావచ్చు, ఈ అంశాలపైన మీరు మాట్లాడడం ఇష్టం లేకనే ఈ విధంగా ఇప్పుడు భద్రతాపరమైనటువంటి అంశాలంటే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నారు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. నేను ఇక దానికి సమాధానం నా దగ్గర లేదు జ్యోత్స్న గారు. మీరు ఇంత అమాయకంగా అడుగుతారని నేను మాత్రం అనుకోలేదు. అమాయకంగా ఏముందండి, అడుగుతున్న క్వశ్చన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎట్లా పార్లమెంట్ లో ప్రధానమంత్రి భద్రత ఇష్యూ అండి అక్కడ. కాదండి జ్యోత్స్న గారు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, పార్లమెంట్ లో జరుగుతున్న సంఘటనలకు కేసుల పరిధి ఉండదండి. కేసులు పెట్టి అరెస్టులు చేయించే పరిస్థితి ఉండదు. అట్లంటే ఎవరు మాట్లాడరు, ఎవరి మీద ఎవరు ఆలోచన ఒక చూపు చూసినా కానీ కేసు పెట్టొచ్చు, నా వైపు అసభ్యంగా చూస్తున్నాడు అని చెప్పి. అట్లా ఉండదండి. పార్లమెంట్ లో జరిగిన సంఘటనకి స్పీకరే నిర్ణయాధికారం. స్పీకర్ కేసు పెట్టాలి ఏదన్నా అనుకుంటే, అటువంటి సంఘటనలు జరిగితే. స్పీకర్ అలా వ్యవహరించట్లేదు కాబట్టి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం అంటున్నారు వాళ్ళు. అందుకే పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మేమేమంటున్నాం